కిషోర్ గారు మీరు చెప్పండి, రేవంత్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు, ఆయన గుంపు మేస్త్రి అంటాం కానీ, రాముడు కావాలా రావణుడు కావాలా అని అడగటం కానీ, అబద్ధాలు చెప్పను అని ఒక సీఎం స్థాయిలో వ్యాఖ్యానించడం కూడా గొప్ప విషయమే కదా. అబద్ధాలు చెప్పని రాజకీయ నేతల్ని మనం అభినందించాలి కదా కిషోర్ గారు. కమ్యూనిటీ గారు, ముందుగా మీకు, అట్లాగే ఇంద్రశోభన్ గారికి, నిఖిల్ రావు గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సార్, అబద్ధాలు చెప్పని రాజకీయ నాయకులు ఉంటే తప్పనిసరిగా అభినందించాలి. అందులో అసలు సందేహమే లేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పాలన మొదలు పెట్టడమే అబద్ధాలతో మొదలుపోయిందని మీకు తెలుసు, నాకు తెలుసు. 100 రోజుల్లో ఏమేమి చేస్తామని చెప్పారు. దాని తర్వాత సోనియా గాంధీ గారు పుట్టినరోజు కల్లా ఏం చేస్తామని చెప్పారు. దాని తర్వాత 100 రోజులు అన్నారు. దాని తర్వాత ఎందరో దేవుళ్ళ మీద ఒట్లేసి మరి ఆగస్టు 15 కల్లా ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పారు. ఏప్రిల్ కల్లా అన్నారు ముందు. దాని తర్వాత ఆగస్టు 15 అన్నారు. లాస్ట్గా అవి చేయలేదు. సో ఇట్లా ఎన్నో ప్రామిస్లు చెయ్యనివి కుప్పలు తెప్పలుగా, మాట ఇచ్చినవి చెయ్యనివి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అంటే అవి వాగ్దాన భంగాల కింద వస్తాయా, అబద్ధాల కింద వస్తాయా? ఆయన ఏ ఉద్దేశంతో అంటారు? వాగ్దాన భంగాలు, అబద్ధాలు. ఈరోజు తెలుగు నేర్చుకుంటున్నాను సార్ మీతో. అవి నిజాలే అంటారు, నిజాలే కానీ వాగ్దాన భంగాలు అబద్ధాలు కాదు అంటారు. మరి ఏమో, మరి నాకైతే తెలియదు. రాజకీయ నాయకులకి కొత్త ఐడియా ఇచ్చానా? నేను కొత్తగా తెలుగు నేర్చుకుంటున్నాను. అయితే ఇప్పుడు సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితి, మీకు అంతకుముందు ఎన్నికల ముందు కూడా రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. అది అందరూ గుర్తించినదే. మన అప్పుల పరిస్థితే కానివ్వండి, అంతకుముందే 4 రోజుల ముందే కాళేశ్వరం అది మేడిగడ్డ కృంగిపోవడమే కానివ్వండి, అది మొత్తం బంద్ చేయడమే కానివ్వండి. సో ఇట్లాంటివి నీళ్లు నిధులు నియామకాలు అన్న విషయాల్లో కొంచెము క్లిష్ట పరిస్థితిలోనే ఉంది అని చెప్పి ఆ ఎన్నికలప్పుడు కూడా బాగానే మేము మాట్లాడాము, కాంగ్రెస్ వారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇదంతా జరిగింది. దాని తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు వాగ్దానాలు ఇస్తున్నప్పుడే మేము చెప్పాము, మరి ఇది ఆర్థిక పరిస్థితి కదా, మళ్ళీ మీరు ఇంతకన్నా అంటే బీఆర్ఎస్ వారు ఇస్తున్న దానికన్నా ప్రతిదానికి ₹4 యాడ్ చేసే మీరు ఇప్పుడు రైతు బంధు అన్నారు, మీరు రైతు భరోసా అన్నారు. మేము రైతులకు ఇస్తామని వారంటే మేము కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా ఇస్తామని వీళ్ళు అన్నారు. సో ఇట్లాగే ఆ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇంకా వేరేది కానివ్వండి, తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తామన్నారు. ఈ విధంగా మీరు ఏ పథకాన్ని తీసుకున్నా కానీ దానికన్నా ఇంకో 4 రెట్లు మేము ఎక్కువ చేస్తాము అంతకుముందు పూర్వ ప్రభుత్వం కన్నా అని చెప్తుంటే మేము చెప్పాము. అంటే నేనే డిబేట్లలో చాలాసార్లు కాంగ్రెస్ ప్రతినిధులతో డిబేట్లలోనే ఇది ఆర్గ్యుమెంట్ అయింది, అంటే డిబేట్ అయింది బేసిక్గా మన టీవీ ఛానల్లోనే. అరే, ఇప్పటికే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కదా, అప్పుల్లో ఇది ఉన్నాం కదా, మనకు వస్తున్న రెవెన్యూకి ఈ అప్పులు కట్టడానికి చాలా కష్టం అవుతుంది కదా, అప్పుల్ని సర్వీస్ చేయడం అంటే అసలు వడ్డీలు కట్టడము. ఇంకా దానికన్నా ఎక్కువ ఎట్లు ఇస్తారా అంటే మా వాళ్ళంతా హార్వర్డ్, ఆక్స్ఫర్డ్లో చదివిన, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్లలో చదివిన ఎకనామిస్టులు ఉన్నారు, చిదంబరం గారు ఉన్నారు, దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మీ మోడీ గారు లాగా కాదు, రైట్, చాయ్ వాలా కదా మీ మోడీ గారు, మీకు తెలియదు ఎట్లా వనరులు సమీకరించాలి, ఎట్లా ఇవన్నీ చేయగలము అనేది మాకు తెలుసు, మేము దేశాన్ని నడిపిన వాళ్ళము, మేము చేస్తాము, చేయగలము అని చెప్పారు. మరి ఈరోజు చూస్తేనేమో పరిస్థితి నిజంగానే మరి ఎన్నడూ లేనంతగా 2.5 సంవత్సరాల్లో అంతకుముందు ఎన్నడూ లేనంతగా అప్పులు మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో జరిగాయని సిఏజీ నివేదికలు, మిగిలిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అప్పుల మీద కూడా చాలా రగడైంది కదా, వాళ్ళిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ అయింది, ఇప్పటికీ అవుతోంది. అదే మీద మాదా బాధ్యత అనుకుంటున్నారు కానీ ఎస్, మీదెంత బాధ్యత మాదెంత బాధ్యత అన్న విషయమే కొట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు అది ముందు నుంచి మనకు తెలుస్తున్న విషయమే, సిఏజీ రిపోర్ట్లు ఇవన్నీ ఉన్న విషయమే. ఆన్ బడ్జెట్, ఆఫ్ బడ్జెట్, ఆర్బీఐ కూడా అంతకుముందు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా కలిపి కానీ ఎఫ్ఆర్బిఎం అనేది ఇవన్నీ ముందు నుంచి చెప్తున్న విషయాలే, అందరికీ అర్థమైన విషయాలే. మేము ఎప్పుడో మీరు చెప్పండి, ఎవరు నిజం చెప్పినట్లు? కాంగ్రెస్ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, ముఖ్యమంత్రి గారా, కేటీఆర్ గారా, హరీష్ రావు గారా? ఎవరు నిజం చెప్పారు? మీరు నిజం చెబుతారా? మీరు కూడా సార్, నేను ఈ రోజు నుంచి కాదు సార్, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను ఈ విషయం మీద. నేను ఎప్పుడైతే మన ఎలక్ట్రిసిటీ బోర్డులు, మన సింగరేణి, ఇవన్నీ మీకు ఒక్క విషయం చెప్తాను సార్. ఇప్పుడు దాదాపు కాళేశ్వరం ఉంది, మనము 92,000 కోట్లు ఎంతో ఇప్పుడు ఖర్చు అయింది, 90,000 కోట్ల అప్పు ఉంది దాని మీద. ఆ అప్పు మొత్తము కాళేశ్వరం కార్పొరేషన్ అని ఒకటి తయారు చేశారు.
ఆ కార్పొరేషన్ మళ్ళీ కేసీఆర్ గారు కూడా చెప్పారు, రైతుల మీద శిస్తులు వేసేది లేదు, దీనికి ఇండ్లలో నీళ్లు వాడితే దానికి శిస్తు వేసేది లేదు, ఏదో ఇండస్ట్రీకి వేస్తే ఒక 5 పైసలు 10 పైసలు అంతా. సో అదేమీ మేము ఇది చేయట్లేదు, గ్రహించట్లేదు, ఆహ్వానిస్తూనే ఉన్నాం. నిజంగానే రైతుల మీద శిస్తు వేయొద్దు ఇదంతా అని చెప్పి. సరే, మరి అప్పుడు ఆదాయం ఉండదు కదా. ఆదాయం ఉండనప్పుడు ఈ 1,00,000 కోట్లు అప్పు ఏదైతే తెచ్చారో సుమారుగా, అది ఇప్పుడు ఎవరి బరువు సార్? ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వానిది కదా. మన బడ్జెట్లో అది చూపించలేదు, ఇది వేరే కంపెనీ. ఇప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఎల్ఐసి తెచ్చుకుంది అనుకోండి, ఎల్ఐసి వాడు రోజు తెచ్చుకోవచ్చు, రోజు ఇచ్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ ఉంది, లాభాల్లో ఉన్నారు. కానీ ఈ కాళేశ్వరం డిజైన్లోనే ఇప్పటికీ జన్మలో ఒక పైసరాని కంపెనీకి లోన్లు తెస్తే అది ప్రభుత్వ బాధ్యతే కదా. అవన్నీ చూపించకుండా అంతకుముందు వీళ్ళు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని చేశారు. అందుకని మీరు బడ్జెట్లో ఉన్నదే చూడండి అంటే 3.5 లక్షలు 4 లక్షలు ఇట్లాగే కనిపిస్తుంది ఇప్పటికి కూడా. కానీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే రాష్ట్రం మీద బరువు అయితే, ఇప్పుడు దాంట్లో గొర్రెల పంపకం మీద కూడా అట్లాగే ఉంది. గొర్రెల పంపకం చేసే కార్పొరేషన్ కి డబ్బులు ఎట్లా వస్తాయి సార్? మాట్లాడతారు. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, ఈ 2 పాయింట్ల మీద కూడా మీ కామెంట్ చెబితే మిగతా ఇద్దరు కూడా మాట్లాడతారు. రాముడా రావణుడా? మీ రాముడిని రేవంత్ రెడ్డి గారు లాగేసుకుంటున్నట్టున్నారు చూడండి. మీ రాముడా రావణుడా ఎవరి పాలన కావాలని అడిగారు ఒకటి. 2 నేను గుంపు మేస్త్రిని అంటున్నారు. సో గుంపు మేస్త్రిని అని డిక్లేర్ చేసుకోవటం ఆయన అది కాన్ఫిడెన్సా లేకపోతే ఏ రకంగా? ఈ రెండింటి మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య చెప్పండి. సంక్షిప్తంగా చెప్తాను సార్. రాముడు ఇచ్చిన మాట జవదాటడు అనేది ఫస్ట్ది. సో మీరు కరెక్ట్ పాయింట్ తోటే మొదలు పెట్టారు డిస్కషన్. ఇప్పుడు అదంతా మాట్లాడుకున్నాం. ఇచ్చిన మాట, వాగ్దానాలు, హామీలు అయితే నిలబెట్టుకోలేదు. రాముల వారు ఎప్పుడు వాగ్దానాలు ఇస్తే, హామీలు ఇస్తే వాటిని నిలబెట్టుకుంటారు. అది వారిచ్చిందే కాదు, వారి తండ్రి ఇచ్చిన దానికి కూడా ఆయన అడవుల్లోకి వెళ్ళారు. సో ఇది మనకు రాముల వారి గురించి తెలిసిన చరిత్ర. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి నిజంగానే రాముల వారా, మరి రావణుడి సంగతి నేను ఎక్కువ చదవలేదు సార్. నిజంగానే ఆయన మరి హామీలు ఇస్తే నిలబెట్టుకునేవాడు కాదో నాకు తెలియదు. సో ఆ పాలన ఆ దాంట్లోకి నేను వెళ్ళను. కానీ రాముల వారి పేరు మాత్రం ఈ విధంగా బదనాం చేయొద్దు మీరు అని చెప్పి మాత్రం వేడుకుంటున్నా. ఒకటి. రెండోది, గుంపు మేస్త్రి అన్నారు. ఇప్పుడు అది బాగా పాపులర్ అయిపోయినట్టుంది. ముందుగానే వీరే వాడినట్టున్నారు. ఇక దాంట్లో గుంపు మేస్త్రి అంటే అదేదో తక్కువ పదమా ఎక్కువ పదమా అట్లాంటిది నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ లో నమ్ముతాను సార్. నేను నిజంగా హానెస్ట్ గా చెప్తున్నాను, దట్ ఈస్ మై ఇంట్రిన్సిక్ థింగ్. సో అది గుంపు మేస్త్రి అనండి, లేకపోతే సిఇఓ అనండి, లేకపోతే ఇంకేదన్నా అనండి, నేను ఐ వుడ్ నాట్. మేస్త్రి అంటే మనం ఏమనుకుంటాం, మేనేజరు, సూపర్వైజరు వగేరా వగేరా, గైడ్ ఇది అనుకుంటాం కదా. ఆ విధంగానే మరి క్యాబినెట్కి అయితే ఆయన అదే కదా, చీఫ్ మినిస్టరే కదా. సరే, దానికైతే నాకేం అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం అనేది కాదు, ఆయన గుంపు మేస్త్రి అనుకోనివ్వండి, సిఇఓ అనుకోనివ్వండి, ఏదన్నా అనుకోనివ్వండి, అందులో కామెంట్ లేదు సార్. గుంపు మేస్త్రి అని చెప్పుకోవడం తప్పు కాదు అనేది మీ అభిప్రాయం. నేనైతే ఐ డు నాట్ బిలీవ్. ఏ పని చేసేవాడినా సార్, ఏ పనైనా చేయనివ్వండి, అది తప్పనైతే నేను అనుకోను. దేర్ ఇస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ వి షుడ్ ఆల్ ఫాలో. నేనైతే నిజంగానే వీళ్ళు అంటున్నారు గుంపు మేస్త్రి అని ఈ రోజు కొత్తగా మొదలు పెట్టారు. గుంపు మేస్త్రి అనేవాళ్ళు. కానీ రాష్ట్రాన్ని ముంచుతున్న ఆ విధంగా మాట్లాడితే అది వేరు, అది ఓకే. నేను కూడా అంటాను, మరి మనం చాలా విషయాల్లో ముంచుతున్నాము. ఎస్పెషల్లీ పేదలు, ఈ హైడ్రా ఇవన్నీ అయితే చూస్తూనే ఉన్నాము ఎట్లా అవుతున్నాయి. అదే మరి సలకం చెరువు అయితేనేమో ఏమాత్రము, అది ఓవైసీ బ్రదర్స్ అయితేనేమో ఏమాత్రం ఎఫెక్ట్ కాదు, మిగిలిన పేద ప్రజలు అయితేనేమో చాలా ఎఫెక్ట్ అవుతుంది. గుంపు మేస్త్రి అనేది నేను కూడా ఒప్పుకుంటాను సార్. రాష్ట్రాన్ని ముంచుతున్నారు అనేది అయితే దట్ ఈస్ అవర్ దిస్ థింగ్ స్టాండ్ ఆల్సో. ఓకే, రైట్. నిఖిల్ గారు చెప్పండి, ఈ రాముడు కావాలా రావణుడు కావాలా? ఇది పాపాల భైరవుడు రావాలని చెప్పి కొడుకు అల్లుడు తిరుగుతున్నారని ఇట్లా చాలా మాటలు మాట్లాడారు. అసలు అన్నిటి మించి అబద్ధాలు చెప్పనన్నారు. గొప్ప విషయం కదా. నేను గుంపు మేస్త్రినే అన్నారు. సరే, గుంపు మేస్త్రి అని మీరు అన్నారు. ఈ మూటి మీద, అప్పుల మీద చర్చ రచ్చ ఏ దశకు వచ్చింది, ఏమిటి, ఎవరు వెనకబడ్డారు? ఈ 4 పాయింట్ల మీద మీ కామెంట్ చెప్పండి సార్. ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రేక్షకులు, అదేవిధంగా గౌరవనీయులు గుంపు మేస్త్రి గారికి కూడా శుభోదయం. వారే చెప్తా ఉన్నారు, అనేక సార్లు చెప్తా ఉన్నారు. కాబట్టి గుంపు మేస్త్రిగా నిజంగా ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పినరో, ఎన్నికల ముందు ఏమన్నారు, నేను వచ్చిన తర్వాత అనేక నిర్మాణాలు చేపడతా ఉంటా, ఆ నిర్మాణాలకు సంబంధించి నేను గుంపు మేస్త్రిని అవుతా, కేసీఆర్ గారు అనేక విధ్వంసాలు చేసినారు, ఆ విధ్వంసాలను కూడా నేను అన్ని సరిచేస్తా అని చెప్పినారు. ఈ 30 నెలల పరిపాలనను చూస్తే, 2.5 సంవత్సరాల పరిపాలనను చూస్తే అన్ని రకాలుగా విధ్వంసం మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇందాక కిషోర్ రెడ్డి గారు చెప్పినారు.
ఆ రకంగా మీరు చూస్తూ ఉంటే అన్ని రకాలుగా విధ్వంసాలు చేస్తూ ఉన్న వాళ్ళని, రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా గతంలో పోయినటువంటి రాష్ట్రాన్ని పూర్తి స్థాయి సంక్షోభం దిశగా నడిపిస్తున్న వాళ్ళని నిజంగా గుంపు మేస్త్రి కాదు, ఈరోజు ముంపు మేస్త్రి మాత్రమే అనాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులందరూ అదే చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అదే రకంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి అరాచకాన్ని, ప్రతి ఇబ్బందిని, ప్రతి ఫెయిల్యూర్ని కూడా పబ్లిక్ డొమైన్లో ఈ 30 నెలల నుండి ఏ రకంగా పెడతా ఉన్నామో భవిష్యత్తులో కూడా అదే విధంగా ప్రజా బాహుల్యంలో చర్చకు పెట్టడానికి మేము దానికి సంబంధించిన అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఇందాక మీరు రావణుడా ఖచ్చితంగా ఇందాక కిషోర్ రెడ్డి గారు కూడా అదే విషయంలో మాట్లాడినరు. రాముడు అనేక విషయాలుగా తన సామ్రాజ్యాన్ని ఏ రకంగా కాపాడుకున్నారు, ప్రజలందరినీ ఏ రకంగా కాపాడినరు అనే విషయంలో ఈ రోజుకు దేశవ్యాప్తంగా మనం అందరము ఒక గౌరవంతో ఏ రకంగా కొలుస్తూ ఉంటామో చూసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో మీరు ఏ వర్గం దగ్గరికి అన్న పోండి, ఏ వర్గం దగ్గరికి పోయి మైకు పెట్టినా కూడా అది మీరు కనీసం టీవీలో చూపించలేని విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా రాముడిలాగా పరిపాలన చేస్తే ఆ రకమైన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అనేది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడికక్కడ రావణుడిలాగా రాష్ట్ర ప్రజలందరినీ, రైతుల దగ్గర మొదలు పెడితే, మహిళల దగ్గర మొదలు పెడితే, హైడ్రా బాధితుల దగ్గర మొదలు పెడితే వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాముడి పరిపాలన మాత్రం అసలే కాదు, ఇది రావణాసుర పరిపాలన అనేది తెలుస్తూ ఉంది. మన దగ్గర దసరా టైంలో అక్కడక్కడ రావణాసురుడి విగ్రహాలు తగలబెడతా ఉంటారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా పూర్తి స్థాయి విధ్వంసం మాత్రమే కనబడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా నేను ఇవి మాత్రమే చేస్తూ పోతా, నేను ఇదే రకంగా డిమాలిషన్సే చేస్తా అని నిన్నగాక మొన్న బెంగళూరులో సమావేశంలో కూర్చొని కూడా ఏ రకంగా మాట్లాడినో మనం చూసినాము. హిట్లర్ స్ఫూర్తి అన్నారు. రాముడిలాగా పరిపాలన చేసే వాళ్ళు ఎవరు కూడా హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తారని నేనైతే అనుకోను, తెలంగాణ సమాజంలో కూడా ఎవరు అనుకోరు. కాబట్టి ఖచ్చితంగా అది రావణాసుర పరిపాలన మాత్రమే అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీరు అన్నట్టుగా అప్పుల విషయానికి వస్తే అబద్ధాలు చెప్పరని కూడా చెప్పారు. దాని మీద కూడా సార్ అనుముల రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళ పేరే అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఇన్ని హామీలు మీరే కదా ఇచ్చింది. ఒకవైపు మీ ఫోటో, ఇదే రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఇంకోవైపు సిఎల్పి బట్టి విక్రమార్క గారి ఫోటో, ఈ మేనిఫెస్టో కాపీ ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, 420 పథకాలు చెప్పిండ్రు. అవన్నీ ఎక్కడ పోయినాయి సార్? ఈ రోజు వరకు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు వాళ్ళు పరిపాలన మొదలుపెట్టిన నాడే అబద్ధాలతో మొదలుపెట్టిండ్రు కదా సార్. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో నివాసం ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందున్నటువంటి కంచెలు తీస్తూ నేను ఈ కంచెలు మొత్తం తీసేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు. ఆ కంచెలు వాస్తవానికి వేసింది ఎప్పుడు సార్? కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు వేసినటువంటి కంచెలు అవి. తీయలేదు కదా, ఆయన తీసాడు కాబట్టి ఆయనకి క్రెడిట్ వస్తుంది కదా. ఆయన తీస్తూ ఈ కంచెలు మొత్తం కేసీఆర్ గారు వేసిండ్రు, కేసీఆర్ గారు అసలు ఎవరిని లోపలికి రానియకుండా వేసిండ్రు అని చెప్పిండ్రు. ఈ రోజు వరకు కూడా ఆ కంచెలు తీసేసి అక్కడ బ్యారికేడ్లు వచ్చినాయి, ఎక్కడికక్కడ పోలీస్ పహారా మాత్రం అట్లానే ఉంది సార్. ఆ పేరు ఒక్కటే మార్చిండ్రు అంతే. ప్రగతి భవన్ ఉన్నదాన్ని ప్రజాభవన్ పెట్టిండ్రు, కానీ ప్రజలకు ఎవ్వరికి కూడా ఎంట్రీ లేనటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కూడా. ముఖ్యమంత్రి గారు ఆనాడే మొదలుపెట్టిన విషయం ఇంకోటి ఏంటి సార్, ప్రతిరోజు ఒక మంత్రి అవైలబుల్ ఉంటారు, ప్రజా సమస్యలన్నీ మేము తీసుకుంటాము, పబ్లిక్ డొమైన్ నుండి ఎవరు వచ్చినా స్వాగతిస్తాము అన్నారు. ఈ రోజు వరకు ఒక్క మంత్రి కూడా అవైలబుల్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అనుముల రేవంత్ రెడ్డి గారు కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి గారు అనేది మరొకసారి తెలంగాణ సమాజం దృష్టిలో చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ అభివృద్ధి మీద చర్చ రండి అని కూడా ఆయన కూడా అన్నారు, అసెంబ్లీకి రండి అన్నారు. అప్పుల మీద కూడా చాలా గట్టిగా మీరు వాళ్ళు రచ్చ చేశారు. చివరికి ఎవరిది పై చేయింది? అసలు చర్చే జరగకుండా రచ్చ మిగిలినట్లుంది కదా సార్. చర్చకు వాళ్ళు వస్తా అన్నారు, మేము సిద్ధంగా ఉన్నామన్నాం. ఎక్కడికే వస్తారో వాళ్ళే ప్లేస్ చెప్పినారు. మా పార్టీ కేంద్ర కార్యాలయం మా తెలంగాణ భవన్కి వస్తా అన్నారు. మా మంత్రి గతంలో ఆర్థిక శాఖను నిర్వహించినటువంటి హరీష్ రావు గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిండ్రు, 2 సార్లు 3 సార్లు మంత్రులుగా పనిచేసిండ్రు. విస్తృతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. అన్ని విషయాల మీద ఈరోజు మీరే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు కదా, మీరు ఏ డేటా అయినా తీసుకొని రండి అని చెప్పి స్వాగతించినాము. మేమందరం చాలా స్పష్టంగా ఉదయం 10 గంటల నుండి వెయిట్ చేస్తూ ఉంటే ఒకసారి గన్ పార్క్ అంటారు, ఇంకోసారి అమరవీరుల స్తూపం అంటారు, ఇంకోసారి ప్రెస్ క్లబ్ అంటారు. ఈ రకంగా చెప్తూ వాళ్ళే డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు డైవర్ట్ చేసింది సార్? ఈరోజు గతంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేము అధికారంలోకి వచ్చిన ఈ 22-23 నెలల సమయంలో కూడా మేము దాదాపుగా 3.5 లక్షల కోట్లు అప్పు చేసినాము అన్నారు. ఈరోజు వాళ్ళు మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆ అప్పులను కూడా మేము సమాజానికి తెలియజేయడంతో పాటు
గతంలో మేము ఏదైతే అప్పులు చేసినామని వాళ్లకు నచ్చినట్టుగా ఒక మంత్రి 7 లక్షల కోట్లు అంటారు, ఇంకో మంత్రి 8 లక్షల కోట్లు అంటారు, ఇంకో మంత్రి 9 లక్షల కోట్లు అంటారు. ముఖ్యమంత్రి గారే 3-4 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు వరకు దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా పార్లమెంటులో రఘునందన్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నకు దాదాపుగా 2.5 నుండి 3 లక్షల కోట్లు మాత్రమే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాల పరిమితిలో బీఆర్ఎస్ అప్పు చేసింది అని చెప్పింది. దీంతో పాటు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 1 సంవత్సర కాలానికి ఆర్బీఐ చాలా స్పష్టంగా 500 పేజీలతో బుక్లెట్ ఇచ్చింది సార్. ప్రతి సంవత్సరం వాళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు భారతదేశంలో ఏ రాష్ట్రం ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు అప్పులు చేసిందని. దాంట్లో చాలా స్పష్టంగా గత 10 సంవత్సరాల్లో ఏ సంవత్సరం గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి ఎన్ని అప్పులు తెచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి ఎన్ని అప్పులు తెచ్చింది అనేది 3,89,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పు, 35,000 కోట్లు గ్యారంటీలు ఇచ్చి తెచ్చినటువంటి అప్పు. సార్ ఒక్క విషయం, దీంట్లో ఈ రెండు కలిపినా కూడా 4,25,000 నుండి 4,30,000 కోట్లు మాత్రమే ఉంటుంది. ఈ 30,000 కోట్లలో కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 7 నెలల కాలంలో దాదాపుగా 24,000-25,000 కోట్లు అప్పు చేసిండ్రు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు అదొక 70,000 కోట్లు. ఇవన్నీ తీసేస్తే నికరంగా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే. ఈరోజు ఆ విషయాన్ని మేము పబ్లిక్ డొమైన్లో పెడతాము, ఈ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టే వాళ్ళు ఈరోజు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి.